అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. మీ ఇంట దాగి ఉన్న కష్టాలకు శాశ్వత పరిష్కారం. చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు, కులదేవత పూజ క్రమంగా ఉంది, ఇష్టదైవానికి రోజు దీపధూపాలు ఉన్నాయి, పితృదేవతలకు శ్రాద్ధాలు కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఇంత చేస్తున్నా ఇంట్లో ఎందుకు శాంతి లేదనే సందేహాలు కూడా ఉంటాయి. ఎందుకు అప్పులు, అడ్డంకులు, అనుకోని సమస్యలు వస్తుంటాయి? ఇది సాధారణ సమస్య కాదు, ఇది గుర్తించలేని పితృబాధ. ఏ ఇంట్లో అయినా ఆ ఇంటికి వచ్చిన స్త్రీల వారి పుట్టింటి పూర్వీకులకు ఆ ఇంట్లో ప్రత్యేక ఆరాధన జరగదు. ఇక ఆ పూర్వీకులు తమ మనవరాళ్లను చూడాలని కోరుకుంటారు, వారి క్షేమాన్ని చూడాలని అనుకుంటారు. కానీ అత్తింటి పూర్వీకులు వారిని ఇంట్లోకి కూడా రానివ్వరు. ఈ కారణంగా ఆత్మలు ఇంటి బయటే నిలబడి బాధపడతాయి. ఆ బాధే ఇంట్లో దాగి ఉన్న కష్టాలుగా మారతాయి. ఇంట్లో ఉన్న స్త్రీల పుట్టింటి పూర్వీకుల కోసం అమావాస్య రోజు తప్పకుండా చేయాల్సిన పరిహారం. ఇక ఏ సమయంలో చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం ఇంటి బయట ఒక చిన్న రాగి లేదా ఇత్తడి చెంబు తీసుకోవాలి. దానిని శుభ్రమైన నీటితో నింపండి. ఇక ఆ చెంబుని ఇంటి బయట నైరుతి మూలలో ఉంచండి. అలాగే ఇంటి లోపల మరో చెంబుతో నీరు నింపండి. ఇక దీన్ని ఇంట్లో తాగునీరు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఇక ఈ నీరు మీ ఇంటి సొంత పూర్వీకుల కోసం అన్నమాట. ఇక దీనికి ఎటువంటి మంత్రాలు అవసరం లేదు, ఖర్చు కూడా అవసరం లేదు. ఒక్క భక్తి భావం ఉంటే సరిపోతుంది. ఫలితంగా అదే అమావాస్య నుంచే కష్టాలు తగ్గటం మొదలవుతాయి. ఇలా చేయటం వల్ల ప్రతి అమావాస్యకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. 12 అమావాస్యలు పూర్తయ్యేలోపు ఇంట్లో శాంతి, ధనం, స్థిరత్వం వస్తాయి. గమనించండి, పూర్వీకులు సంతోషిస్తే దరిద్రం నిలబడదు, అపశాంతి ఉండదు, ఇల్లు వెలుగుతూ ఉంటుంది. ఒక రాగి చెంబు నీరు మీ జీవితాన్నే మార్చేస్తుంది. స్వస్తి.